అనంత విశ్వంలో అంతటా తానే ఆవరించి ఉన్నది నిరాకార నిర్గుణ సంపన్నమైన ఆ పరబ్రహ్మ స్వరూపమే. మహాయోగులకు దివ్య తేజోమయ మండల రాశిగా, అవధూతలకు సిద్ధపురుషులకు తమ తమ ధ్యానంలో దేవి దేవతల రూపంతో, భక్తులకు అభయహస్త ప్రదాతలుగా, ఆరాధ్య దైవాలుగా దర్శనమిస్తున్నది పరమాత్మ అని కూడా పిలువబడే ఆ పరబ్రహ్మ స్వరూపమే. కానీ సామాన్యులకు ఇలాంటి దైవ దర్శనాలు కానీ, లేదా కనీసం దైవ స్వరూపాన్ని కూడా ఊహించుకోవటం దుర్లభంగా ఉండేది. ఇది ఒకప్పటి మాట. ఇలాంటి స్థితిలో మొట్టమొదటిగా సామాన్య ప్రజలకు దైవ స్వరూపాన్ని దర్శింపచేసిన దైవాంశ కళ చిత్రకళ. దైవానికి రూపాన్ని ఇచ్చినవాడు చిత్రకారుడే. దేవీ దేవతల ఆకృతులను ఊహించి ఆయా చిత్రాల రూపకల్పనకు శ్రీకారం చుట్టిన అనాది చిత్రకారునికి యావత్ మానవ జాతి అవశ్యంగా రుణపడి ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన కళను వంశ పరంపర వృత్తిగా స్వీకరించింది ఓ కుటుంబం. ఈ కుటుంబంలోని వారే కళాశ్రీ కేశవులు. చందమామ మరెన్నో సుప్రసిద్ధ మాసపత్రికలలో కేశవన్ అనే కలం పేరుతో చిరకాలం పనిచేసి ఎంతో ప్రఖ్యాతి పొందిన ప్రముఖ చిత్రకారుడు కేశవులు. తనకు వచ్చిన జాతీయ అవార్డు కళాశ్రీ ఇంటి పేరుగా మారి కళాశ్రీ కేశవ్గా సుప్రసిద్ధులయ్యారు. తెలుగు చిత్రకళ ఆణిముత్యం కళాశ్రీ కేశవన్. పుట్టింది చిత్తూరు. వీరి తల్లిదండ్రులైన శ్రీ గురుస్వామి, శ్రీమతి చెన్నమ్మలే కాక వీరి తాత ముత్తాతలు కూడా ప్రముఖ చిత్రకారులే కావటం, అంతేకాక వీరి సంతానం కూడా ప్రముఖమైన చిత్రకారులే కావటం మరింత విశేషం. 40 సంవత్సరాలు చెన్నైని నివాసంగా చేసుకుని 2000 సంవత్సరంలో హైదరాబాద్లో స్థిరపడ్డారు. హైదరాబాద్ అమీర్పేట్ పంజాగుట్ట కాలనీ క్రాస్ రోడ్స్లో కళాశ్రీ అనే పేరుతో వెలిసిన కళానిలయం అరుదైన కళాఖండాలకు, అద్భుత తంజావూరు తైలవర్ణ చిత్రాలకు నెలవై ఆధ్యాత్మిక లోకంగా అలరారుతున్నది. కళాశ్రీ కళానిలయం నుండి తరలిన అరుదైన దేవీదేవత విగ్రహమూర్తులు, స్వర్ణ ఆభరణాలు, నవరత్నాలను పొదిగిన తంజావూరు తైలవర్ణ చిత్రాలు నేడు తెలుగు నేల అంతటా దేవాలయాలలోనూ మరెందరో గృహాలలోనూ కొలువు తీరి ఉన్నాయి. ఇలాంటివి గుడిలోనూ గృహంలోనూ ఉండటం ఎంతో శుభప్రదం. వ్యక్తి లేదా కుటుంబం వారి వారి సాముద్రిక శాస్త్రం, సంఖ్యాశాస్త్రం, రత్నశాస్త్ర, సప్తవర్ణ శాస్త్ర, నాడి శాస్త్రాలను పొందుపరిచి అసలైన తంజావూరు చిత్రాలను బ్రహ్మీ ముహూర్తంలో స్వయంగా రూపొందించి వాటికి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలు అమర్చి కోరిన వారికి అందచేయటం కళాశ్రీ కేశవన్ గారి ప్రత్యేకత. చిన్ననాటి నుండి తంజావూరు తైలవర్ణ చిత్రకళలను ఉచ్ఛ్వాస నిశ్వాస చేసుకుని సుప్రసిద్ధ కళాకారుడిగా రాణిస్తూ తంజావూరు తైలవర్ణ చిత్రకళను విశ్వవ్యాపితం చేస్తూ ఎన్నో సన్మానాలు, సత్కారాలు అందుకున్న అతి విశిష్ట చిత్ర కళాకారుడు కళాశ్రీ కేశవన్. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. ప్రపంచంలో అన్నీ రెండే ప్రధాన పాత్రను వహిస్తాయి. రెండు అని ఎందుకు అంటున్నానంటే, ఈరోజు తారీఖు 29. 29 కూడితే 2 అయింది. 9 + 2 11, మళ్ళీ కూడితే 2 అయింది. ప్రతి నెల 2వ తారీఖున, 11వ తారీఖున, 20వ తారీఖున, 29వ తారీఖున, ఈ 4 తారీఖులలో పుట్టిన వారందరూ 2వ సంఖ్యకు సంబంధించిన వారు, అంటే చంద్రతత్వానికి సంబంధించిన వారు. 2కు అధిదేవత చంద్రుడు. ఆ చంద్రతత్వంతో ఉన్నదే 2. చంద్రుడి యొక్క అంశం కూడా శుక్లపక్షం ఒకటి, కృష్ణపక్షం ఒకటి. 2 అంశాలు ఉన్నాయి, 2 పక్షాలు ఉన్నాయి. ఈ 2 పక్షాలతో వృద్ధి క్షీణం అన్నది ఉంది. అందులో గొప్ప సంకేతం దాగి ఉంది. ప్రతిదీ కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. ప్రతి చోట
అటొకటి ఇటొకటి ఉంటుంది. పగలు ఉంటుంది, చీకటి ఉంటుంది, సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఆడ మగ, ఇలా రెండుని గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా అతీతమైన అనంతమైన విషయం ఉంది. రెండవ సంఖ్య అన్నది చంద్రతత్వంతో కూడినది కాబట్టి జలతత్వం అని కూడా చెప్పవచ్చు. ఈ రెండవ సంఖ్యలో పుట్టినవారు 15 రోజులు కృష్ణపక్షం, 15 రోజులు శుక్లపక్షంలాగా ఉంటారు. శుక్లపక్షంలో దినదిన ప్రవర్ధమానంగా వృద్ధి చెందుతూ వస్తారు. మళ్ళీ కృష్ణపక్షంలో మానసికంగా కృంగిపోతూ ఉంటున్నారు. మానసికంగా వీరికి చంద్రతత్వము వర్తిస్తుంది. చంద్రుడు ఏ విధంగా దినదినం వృద్ధి చెంది మళ్ళీ క్షీణిస్తూ వస్తాడో ఆ తత్వం వీరికి వర్తిస్తుంది. ఏదైనా 2 ముక్కల్లో త్వరగా చెప్పండరా అంటుంటారు. ఏదో 2 ముక్కలు చేసి అటో ఇటో తేల్చేసేయండి అంటుంటారు. ఒక ఇంటిని కూడా 2 ముక్కలుగా చేసి ఉమ్మడిగా ఉండే కుటుంబం విడిపోతుంటారు. 2కున్న ప్రాధాన్యత అంతా. మొదటిది ఉత్తీర్ణమైతే రెండవ స్థానము, ద్వితీయము కొద్ది అనుకూలంగా ముందున్న వారిని అనుసరించిపోతుంటారు. అంటే ప్రతి దానిలోనూ అనుకరణ, అనుసరించిపోవటం వీరి తత్వం. చంద్రుడు అధిపతి కాబట్టి 15 రోజులు మాత్రం చాలా ముమ్మరంగా ప్రతి పనిలోనూ స్పీడ్గా వెళుతున్న వాళ్ళు కాస్త 15 రోజులకంతా క్షీణచంద్రుడిలాగా నిరుత్సాహంగా కనిపిస్తారు. మొదటి దశలో ఉన్నంత ఉత్సాహం మళ్ళీ కనిపించదు. అందువల్ల వీరు చంద్రశేఖరుణ్ణి పూజించాలి. ప్రారంభంలో ఉన్న ఉత్సాహం మళ్ళీ ఎందుకు నిరుత్సాహంగా దిగిపోతున్నారు? అది చంద్రుడి యొక్క లక్షణాలు కాబట్టి. చంద్రశేఖరుణ్ణి శివపార్వతులున్న ఆశీర్వాదంతో ఉన్న శివపార్వతుల్ని పూజించండి. సోమవారం పౌర్ణమి రోజు శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకొని రండి. వీలైతే పాలాభిషేకం కూడా శివలింగానికి చేయించండి. మీ మనోబలం తప్పకుండా పెరుగుతుంది. మనోధైర్యం ఉంటే, మనోబలం ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఎందుకంటే మనోకారకుడు చంద్రుడు. దేవనాగర లిపిలో 2 పడగెత్తిన పాములాగే ఉంటుంది. ప్రతి సంఖ్యకు సర్పం కలుపుతున్నాడేమిటని మీరు ఆలోచించవచ్చు. నా మనోదృష్టికి అందిన సృష్టిని మీ ముందుంచుతున్నాను అంతే. ఒక దేవనాగర లిపియే కాదు, తెలుగు లిపి తీసుకున్నా కూడా సర్పం పడగెత్తినట్టే ఉంటుంది. ఏ లిపిలో తీసుకున్నా అలాగే ఉంటుంది. 2 అనేదానికి 2 గీతలు గీస్తే రోమన్లు 2 అనేవాళ్ళు. ఆ 2 ఏటవాలుగా ఉంటే గుప్తుల కాలం నుండి ఇలా ఏటవాలుగా తయారైంది. ఆ తర్వాత మెల్లమెల్లగా 2 సర్పాకారంగా తయారయ్యి 2 ఇలా పడగెత్తిన పాములాగా తయారైంది. సర్పమే అని ఎందుకు అంటున్నానంటే మన శాస్త్రాల నిండా సర్పాంశం ఉన్న అలంకరణలు ఎక్కువ ఉన్నాయి. కుండలిని కూడా సర్పాకారమే. షట్చక్రాలకు కుండలిని అనే నాగం ముఖ్యమైన భాగం. ఆ నాగశక్తి లేకుంటే మనకు వివేకం అన్నది లేదు, మహిమలన్నవి లేవు. అందుకని శివుడు నాగాలంకరణతో, ఆయన కంఠాన ఉన్న ఆభరణం నాగ సర్పమే. విష్ణువు పాన్పు కూడా, ఆదిశేషు పట్టు పాన్పు కూడా సర్పమే. వెంకటేశ్వరుడి అలంకరణ కూడా నాగాభరణాలతో, విఘ్నేశ్వరుడి బొజ్జకు కూడా నాగబంధమే ఉంటుంది. కాబట్టి నాగం అన్నది తప్పుగా తీసుకోకండి, అది విష సర్పము అనుకోకండి. నాగశక్తి లేనిది మనలో మహిమలంటూ ఉండవు, అసలు జీవే లేదు.
కాస్మిక్ కిరణాలు సర్పాంశంతోనే భూమిని చేరుతున్నాయి. సూర్యుడి యొక్క రథానికి ఉన్న పగ్గాలు ఎలా ఉంటాయో తెలుసా? కొన్ని లక్షల సంఖ్యలో సర్పాలు పెనవేసుకున్నవే పగ్గాలు. ఆయన కాంతి కిరణాలు, తెల్లటి వెలుగు నుండి భూమికి ప్రసరించే కిరణాలు కూడా మెలికలు తిరుగుతూ సర్పాంశముతో కాస్మిక్ కిరణాలు వచ్చి చేరుతుంటాయి. చివరికి బీజం కూడా సర్పాంశంతోనే ఉంటుంది. ఒక 10 రోజులు నిలువ ఉంచండి నీరుని. ఆ నీటిలో సర్పాంశం ఉన్న క్రిములు తయారవుతాయి. కాబట్టి రెండుని క్లుప్తంగా చెప్పాలంటే సర్పసంఖ్య అనటం కాదు, కానీ విశేషమైన చంద్రతత్వం ఉన్న సంఖ్య. ఈ రాహువే చంద్రుణ్ణి పట్టి మింగుతుంటాడు, వదులుతుంటాడు. ఆయన కూడా సర్పాంశమే. మింగేయటం లేదు, పట్టి వదులుతుంటాడంతే. కానీ నిజంగానే సర్పం మింగుతున్నాడు అన్నది కాదు. ఛాయారూపంలో మబ్బులు కమ్మినట్టు కమ్మి మళ్ళీ వదిలేస్తున్నారు. ఆ ఛాయకే సర్పదోషం అంటున్నాం. ఈ సర్పదోషాన్ని వదిలించుకోవాలంటే సుబ్రహ్మణ్య స్వామి సర్పాంశభూతుడు. ఆ సుబ్రహ్మణ్య స్వామిని మీరు మంగళవారం రోజున పూజిస్తే తప్పకుండా కుజదోషం తొలగి రుణ దోషాలు తొలగిపోతాయి. కుజుడి యొక్క తత్వము సర్పాంశమే కాబట్టి పుట్టలో పాలు పోసే కంటే చెరువులో లక్షల సంఖ్యలో సర్పాంశమైన క్రిములు ఉంటాయి. రాహుకాలం సమయంలో పచ్చిపాలు తీసుకుపోయి చెరువులో వదలండి. తక్షణమే మీకు సర్పదోషం తొలగి సర్వ కార్యాలు సిద్ధిస్తాయి. పూజలో వస్త్రయుగ్మం సమర్పయామి అంటుంటాం. యుగ్మం అంటే పంచ, కండువ, చీర, రవిక రెండన్నమాట. వస్త్రయుగ్మం సమర్పయామి. యుగ్మం నుండి పుట్టినదే యుగళం. యుగళ గీతాలు అంటుంటాం. ఇద్దరు కలిసి పాడుకునే పాటని యుగళ గీతము అంటుంటాం. ఈ యుగళ అన్న దాని నుండే యుగళాత్మకమైన తత్వంతో ఈ యుగం ప్రారంభమైంది. భూమి, జలము. అదేవిధంగా రెండు సాంకేతికంగా ఈరోజు కంప్యూటర్ రంగంలో 0.1 ద్విపద భాష పరిభాషగా అయింది. కంప్యూటర్ విద్యలో ముఖ్యమైన పరిభాష ద్విపద భాషే. రెండుకున్న ప్రాముఖ్యత కంప్యూటర్లో ఎక్కువ ఉంది. వేరే భాష దానికి తెలియదు. ఆ పరిభాషే ఇప్పుడు ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. మహోన్నతమైన రెండవ సంఖ్యని శివుడి యొక్క తత్వము. అందుకే ఆయన తన శిఖపై చంద్రాలంకరణతో అలంకరించుకున్నాడు. ఇప్పుడు మనం ప్రతి ఇంటా కంప్యూటర్ని అలంకరించుకుంటున్నాం, పూజిస్తున్నాం. ప్రతిదీ అందులో చూసి విజ్ఞానాన్ని అందుకుంటున్నాం. ద్విపద భాష ఉన్న పరిభాష కలది కంప్యూటర్ ఒకటే. యుగ్మం నుండి పుట్టినదే యోగా. మనస్సు ఆధీనంలోనికి శరీరాన్ని తీసుకురావటమే యోగాసన ప్రక్రియ. శరీరాన్ని, మనసుని ఏకత్వం చేసి యోగాసనాల ద్వారా మనిషి ఆరోగ్యపరంగా విజయపదంలో నడిపించేదే యోగా. ఈ రెండు కలయికలే యోగతత్వంతో కూడింది. ఆడామగ కలిసిన యోగతత్వమే. దానిలో ముఖ్యంగా చెప్పాలంటే పురుషుడి బీజము స్త్రీ యొక్క అండముతో కలిస్తే అదే యుగ్మాండమైంది. యుగ్మ ప్లస్ అండం యుగాండమైంది. ఒక జీవి సృష్టికే రెండు కలయికలు అయితేనే మరో సృష్టి జరుగుతుంది. వైష్ణవులలో
ముఖ్యమైన మంత్రరత్నం, మంత్రద్వయం ఒకటి ఉంది. అదే శ్రీమన్నారాయణి శరణౌ శరణం ప్రపదే శ్రీమత్ నారాయణాయ నమః. ఈ మంత్రద్వయాన్ని మంత్రరత్నం అంటారు. రత్నం అంటే విలువైన రత్నం. అది విలువ కట్టలేనటువంటి మరకత రత్నం అది. అందుకనే ప్రతి వైష్ణవులు ఈ మంత్రద్వయాన్ని పఠిస్తుంటారు. అందుకనే లక్ష్మీనారాయణుల చిత్రాన్ని చిత్రించేటప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తుంటాం. మన అదృష్ట తరంగాల్ని అందులోకి ప్రసరింపచేసి శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపదే శ్రీమత్ నారాయణాయ నమః అనుకుంటూ ఆ చిత్రాన్ని గీయాలి. ఆయన అష్టమంగళ ముద్రాస్ కొన్ని 8 రకములుగా ఉన్నాయి. ఆ ముద్రలన్నీ శాస్త్ర పద్ధతిలో శాస్త్రీయంగా చిత్రించాలి. అప్పుడే మన ఇంట ధనధాన్యపు పంట పండుతుంది, కనకధార కురుస్తుంది. ద్విజిహ్వులు అంటారు. ద్విజిహ్వులు, జిహ్వా అంటే నాలుక. 2 నాలుకల వాళ్ళని ఈ విధంగా పిలుస్తుంటారు. అంటే 2 నాలుకలు ఎవరికి ఉంటాయి? సర్పానికే ఉంటుంది. వారిది విషపు నాలుక అంటుంటారు. పూర్వం జిహ్వాగ్రే వసతి లక్ష్మి దిహ్వేన న సాధ్యతే బంధుమిత్ర శత్రుహు అన్నారు. అంటే జిహ్వాగ్రంలో నాలుక చివర లక్ష్మి నివసిస్తుందట. జిహ్వేన న సాధ్యతే బంధుమిత్ర శత్రుహు అన్నారు. అంటే బంధువులు కానీ మిత్రులు కానీ శత్రువులు కారట. మామూలుగా మనం ఊళ్ళల్లో చెప్పుకునే ఊత పదం, నోరు మంచిదైతే ఊరంతా మంచిదేనయ్యా అంటుంటారు. అంతే కదా మరి. కొందరు మాట్లాడుతుంటే నిప్పులు కక్కుతుంటారు, రుసరుసలు ఆడుతుంటారు, ఇంటిని చిన్నాభిన్నం చేస్తుంటారు, చేతికందిన వస్తువులనల్లా ముక్కలు ముక్కలు చేసి అల్లల్లాడించేస్తుంటారు. వీరి తత్వము సర్పతత్వము. ఆ సర్పతత్వంతో బుసలు కొడుతుంటారు, రుసరుసలు ఆడుతుంటారు, ఆవురావురుమని మింగేసేలా చూస్తుంటారు. ఆ రౌద్రతత్వంతో క్రూర గ్రహ దోషను వాళ్ళని ఆవరించి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. మన నాలుగు పైన జిహ్వాగ్రే వసతి లక్ష్మి, లక్ష్మి నివసిస్తుంది. ఏమాత్రం నోరు జారినా ఉన్న లక్ష్మి మొత్తం గడప దాటి వెళ్ళిపోతుంది, మళ్ళీ వెనక్కి రాదు. నోరు జారితే వెనక్కి తీసుకోలేము. ప్రతి అక్షరం సరస్వతి రూపము. అక్షరానికి ఉన్న విలువ మీరు జాగ్రత్తగా ఆలోచించి చూడండి. చి అంటే చీదరింపబడతారు ఊరంతా. శ్రీం అంటే గౌరవించబడతారు. కాబట్టి మనం వాక్శుద్ధితో మాట్లాడాలి. వాక్శుద్ధి ఉన్న చోట లక్ష్మీ తాండవం వస్తుంది. సరస్వతి నాట్యం చేసి సరిగమలు పలికిస్తుంది. శక్తితత్వంతో అపారమైన బలాన్ని ఇస్తుంది. త్రిగుణాత్మకమైన ఓంకారాన్ని నాలుగు పైన జపించండి. ఈ ఆగ్రహం అనేది తొలగి విగ్రహారాధనతో నిగ్రహాన్ని సాధించండి. దైవం తప్ప మిమ్మల్ని ఎవరూ మార్చలేరు ప్రపంచంలో. మీ నాలుగు పైన ఉన్న విషయాన్ని తీసేసేయండి. జిహ్వాగ్రే వసతి లక్ష్మి, నా నాలుక చివర వసతి లక్ష్మి ఉంది, వసించింది అనుకొని నోరు పుక్కలించి ఆ నోటితో శుద్ధి చేయండి. ఆ తర్వాత కొందరు కోపం వచ్చినప్పుడు పాదాలని తంటుంటారు నేలకేసి. కసకసమని పాదాలని లాక్కుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంటారు. దీన్ని సర్పనడక అంటుంటారు. ఈ సర్పనడక నేలకేసి రాసుకుంటూ వెళ్ళేదే. పాదాలలో కూడా లక్ష్మి ఉందన్న సంగతి మీకు ఈ రోజున తెలియచేస్తున్నాను. ఆమె పాతాళ లక్ష్మి. ఆ పాతాళ లక్ష్మిని మీరు కాలరాస్తున్నారు, నేలని బలంగా తంటున్నారు, భూదేవిని తంటున్నారు, తల్లిని రొమ్ము పైన తంటున్నారు. కాబట్టి
పెద్దల్ని చూసి వినయంగా తల వంచి నమస్కరించాలి, వారి పాదాలని చూసి నమస్కరించాలి, 2 చేతులు జోడించి ఆశీర్వాదం వారి నుండి పొందాలి. అనుభవం అనేది అదృష్ట తరంగాలు. ఆ అదృష్ట తరంగాల్ని ఆశీస్సులుగా అందుకోండి. విజయం మీదవుతుంది, ధనధాన్యాలు మీదవుతాయి, సకల సంపదలు మీ వెంట వస్తాయి. ఇక 2వ తారీఖు గురించి చెప్పుకుంటూ వస్తే 2వ తారీఖు పుట్టిన వాళ్ళు ఉంటారు, 11వ తారీఖున పుట్టినవారు ఉంటారు, 20వ తారీఖున పుట్టినవారు ఉంటారు, 29వ తారీఖున పుట్టినవారు ఉంటారు. వీరందరూ 2వ సంఖ్యకు సంబంధించిన వారే, కానీ గుణగణాలు ఆ సంఖ్యను బట్టి మారుతుంటాయి. 2వ సంఖ్య పరిపూర్ణమైన చంద్రాంశం. వీరికి పాలు, ముత్యములు, వెన్న, నెయ్యి, బియ్యము ఇటువంటి సంఖ్యకు సంబంధించిన సంకేతాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఆరాధన పూర్వకమైనవి. చంద్రుడిని తలను దాల్చిన చంద్రశేఖరుని వీరు పూజిస్తే అదృష్ట పంట పండుతుంది. ఆ తర్వాతది 11. ఇది కూడా 2వ సంఖ్యే, కానీ 1 + 1, ఒక సూర్యుడు ప్లస్ మరొక సూర్యుడు. వీళ్ళకు కాస్త అగ్నితత్వం ఉంటుంది. ఇందాక చెప్పినట్టు కోపం కొద్దిగా ఉంటుంది. దాన్ని మనసుని స్వాధీనం చేసుకుని ఆచితూచి మాట్లాడాలి. చాలా సున్నితమైన వ్యక్తిత్వం వీరిది. మనోకారకుడు ఉగ్రతత్వంతో ఉంటాడు. కాబట్టి ధ్యానించండి, యోగా చేయండి,